ఈ రోజైతే నా అవతారం అయితే ఇలా ఉంది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. అయితే ఈ వీడియోని అయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా పడేయండి. ఏమనుకోను ఏమయ్యా నోటికి ఎదొస్తుంది మాట్లాడేయడమే. నేనైతే చాలా రోజుల నుంచి ఇలాగే ఆగిపోయాను. సో అందువల్ల నా ఛానల్ రీచ్ కూడా చాలా వరకు పడిపోయింది. నేను కూడా అనుకోలే. ఇలా చాలా బాధ కలుగుతా ఉంది, చాలా దుఃఖం కలుగుతా ఉంది. నాకు తెలియని వాళ్ళ ముందైతే పర్లేదు, తెలిసిన వాళ్ళ ముందైతే వీడియో చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూడాలని కోరుకుంటున్నాను. ఎవడవాడు రాజు డేంజర్ స్మైల్ 1 2 3 మా తమ్ముడే ఇంకా ఫేమ్ చేస్తా నేను హైలైట్ అనగారు బుద్ధిగా పలకరించడం మానేశారు ఈ మధ్య. కొండలరావు. హలో గైస్, వెల్కమ్ టు అవర్ బ్రాండ్ న్యూ వీడియో. సో ఈ రోజు అయితే నాకు టైం దొరికినట్టు ఉంది, అందుకే కొద్దిగా వీడియో రికార్డ్ అయితే చేస్తున్నాను. విషయం ఏంటంటే నాకు కొద్దిగా మొహమాటం వల్ల నాకు తెలియని వాళ్ళ ముందైతే పర్లేదు, తెలిసిన వాళ్ళ ముందైతే వీడియో చేయడానికి కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే తెలిసిన వాళ్ళు అయితే ఏమనుకుంటారో అనుకుంటాను, తెలియని వాళ్ళు అయితే బొక్కరే అనుకుంటాను. సో ఈ రోజు అయితే నాకు కొద్దిగా స్పేస్ దొరికినట్టుంది, అందుకే వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను. బయట వచ్చే పని ఉండగా బయట వచ్చే సమయంలో వీడియో రికార్డింగ్ చేస్తూ ఉంటాను అనమాట. ఇంట్లో ఉన్నప్పుడు చెయ్యను, ఎందుకంటే మా వాళ్ళు చూస్తే మళ్ళీ ఏదైనా అనుకుంటారేమో అనుకుని నేను ఇంట్లో ఉన్నప్పుడు వీడియో చేయను అనమాట. సో పని ఏంటంటే మా మోటార్ అయితే రిపేరింగ్ వచ్చింది. రిపేరింగ్ వస్తే కస్టమర్ కేర్కి అయితే కాల్ చేశాను. కాల్ చేస్తే రెస్పాండ్ అయ్యారు కానీ టెక్నీషియన్స్ పంపించలేదు అనమాట. మా ఊర్లో సిగ్నల్ ప్రాబ్లం బట్టి వాళ్ళు ఫోన్ చేసిన సమయంలో నేను సిగ్నల్లో లేకపోవడం వల్ల వాళ్ళు కాల్ రిసీవ్ చేసుకోలేకపోయాను. సో కాల్ రిసీవ్ చేసుకోలేకపోతే నేను సిగ్నల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఫోన్ చేయలేకపోయారు. సో అందు కారణంగా డీలర్కి ఫోన్ చేస్తే డీలర్ ఏమో తీసుకొచ్చి నేను రిపేరింగ్ చేయించి పంపిస్తాను, వారంటీ కార్డు అయితే పట్టుకురా అన్నాడు. సో ఇప్పుడైతే పట్టుకెళ్తున్నాను, చూడాలి ఏమవుతుందో. సో పులులాగా అయితే మీరు చూడాలి అనుకుంటాను. సో చూస్తానని కోరుకుంటాను. మరి మీరు ఎంతమంది ఇలా అనుకుంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఒక పని చేయాలి అనుకుంటూ ఒక్కోళ్ళు ఏమనుకుంటారో అనుకుని ఆగిపోతుంటారో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే చాలా రోజుల నుంచి ఇలాగే ఆగిపోయాను. సో అందువల్ల నా ఛానల్ రీచ్ కూడా చాలా వరకు పడిపోయింది. అండ్ ఇంకో ప్లస్ కారణం ఏంటంటే మా ఊళ్ళో నెట్వర్క్ సర్వీస్ చాలా తక్కువ. నెట్వర్క్ సర్వీస్ లేకపోవడం వల్ల బయటకు వచ్చినప్పుడే వీడియోస్ అప్లోడ్ చేసుకోవాలి. లాంగ్ టైం వీడియోస్ అయితే, షార్ట్ వీడియోస్ అయితే ఊళ్ళో నుండి అప్లోడ్ చేసుకోవచ్చు. సో చిన్న చిన్న వీడియోస్ అయితే అక్కడ నుండి అప్లోడ్ చేస్తుంటాను. అవి కూడా బయట తోటలకు వెళ్ళినప్పుడు రికార్డింగ్ చేస్తాను, ఇంట్లో ఉన్నప్పుడు అయితే చేయను. సో ఇప్పుడైతే డీలర్ ద్వారా వెళ్ళాలి. డీలర్ చూసి ఏమంటాడో మరి అది. సో మొత్తం బ్లాగ్ అయితే రికార్డింగ్ చేస్తాను, ఎందుకంటే కేడీపేటలో మన వాళ్ళు ఎవరు లేరు, మనకి అదేటోళ్ళు ఎవరు లేరు, అంతా మందే హవా. సో అక్కడ వెళ్ళాకే చూడాలి మరి వీడియో ఎలా రికార్డింగ్ చేస్తానో ఏటో మరి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఫుల్ వీడియో చూడాలని కోరుకుంటున్నాను. ఈ రోజు అయితే నా అవతారం అయితే ఇలా ఉంది, ఇలా ఎత్తుకుని అయితే వెళ్తున్నాను అనమాట. ఈరోజు కేడీపేట మొత్తం ఇలాగే ఎత్తుకుని తిరగాలంటే డీలర్ షాప్ ద్వారా వెళ్తే సరిపోతుంది. సో మీరైతే ఈ వీడియోని అయితే లైక్ చేసుకుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా పడేయండి, ఏమనుకోను. సో కేడీపేట వెళ్ళాక మళ్ళీ వీడియో అయితే రికార్డింగ్ చేస్తాను. సో ఓకే గైస్, మీకు బ్లాగ్ అయితే ఎలా అనిపించిందో ఒకసారి కామెంట్ చేయండి. నేనైతే మోటార్ అక్కడ తీసుకెళ్లిన తర్వాత మోటార్కి ఏమన్నారంటే ఎయిర్ లోపలికి వెళ్ళిపోయింది అన్నారు. ఎయిర్ లోపలికి వెళ్ళిపోయింది, సంథింగ్ ఏదో మోటార్లో కూడా ఏదో ఇష్యూ ఉందన్నారు. సో నేను మండే వెళ్ళి మోటార్ అయితే బేక్ చేసుకుంటాను. మరి ఇప్పుడైతే వర్షం అయితే చాలా గట్టిగానే పడేటట్టుంది, కానీ నేను ధైర్యం చేసి కొండంబడి దారిని నడుచుకుని వెళ్ళాలి. 4 కిలోమీటర్స్ నడవాలి. సో నేను ఇప్పుడు పెద్ద సాహసమే చేయబోతున్నాను. సో మరి మీకు బ్లాగ్ ఎలా అనిపిస్తుందో కామెంట్ చేయండి. అలాగే వీడియోని లైక్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. కొద్దిగా సపోర్ట్ చేస్తే నాకు కూడా బూస్టప్ వచ్చి కొన్ని కొత్త వీడియోస్ అయితే తీయడానికి అయితే అవకాశం ఉంటుంది. సో సపోర్ట్ చేస్తారని అనుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.